ఈ ఆలయం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని పెహోవాలో ఉంది. ఈ ఆలయం పూర్తిగా కార్తికేయుడికి అంకితం చేయబడింది. ఈ అద్భుతమైన ఆలయం పవిత్ర కురుక్షేత్రం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్థలాన్ని సరస్వతీ తీర్థయాత్రా స్థలం అని కూడా పిలుస్తారు. 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక్కడ కార్తికేయుని యొక్క బ్రహ్మచారి రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుని కుమారుడైన కుమారస్వామి కార్తికేయుడిగా పూజలందుకుంటున్నారు. పంజాబ్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే వారు వితంతు అవుతారట. కార్తికేయుడు కొలువైన ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళ వితంతువుగా శాపానికి గురవుతుందనేది ఇక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయంలో కార్తికేయ స్వామి పవిత్రమైన బ్రహ్మచారి రూపాన్ని పూజిస్తారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలకు అనుమతి లేదు అంటారు. ఒకవేళ ఆడవారు ఈ దేవాలయంలోకి అడుగుపెడితే వారు 7 జన్మల్లో కూడా వితంతువు జీవితాన్ని గడిపే శాపం తగులుతుందట. ఆ నమ్మకం ప్రకారమే ఇక్కడ ఆడవారికి ప్రవేశం నిషేధం అనే బోర్డు కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారు పిండి రూపంలో దర్శనమిస్తారు. పిండి రూపంలో ఉన్న స్వామికి ఆవ నూనెను పోయడం ఆచారం.